ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు తాను చేసిన పాప పుణ్యాలను మూటగట్టుకొని ఏదో ఒక రోజున తప్పకుండా మరణిస్తాడు. అతను మరణించే సమయంలో వేల కొద్ది తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో ఆ జీవుడు మరణిస్తాడు. పాపాత్ములకు అధో మార్గాన ప్రాణాలు పోతాయి. జ్ఞానవంతులు, శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు. అలా మరణించిన వెంటనే దిగంబరులు, కాకుల్లా నల్లనైన వారు, కోపించిన కళ్ళున్నవారు, గోళ్లనే ఆయుధంగా కలిగి అతి భయంకరంగా ఉండే యమకింకరులు దండపాశదారులై రాగా వారిని చూసిన జీవునికి మూత్రపూరిషాలు అప్రయత్నంగానే విసర్జించబడతాయి. ఆ తరువాత బొటనవేలు ప్రమాణం కలిగిన రూపంలోకి మారిన జీవుడు స్థూల శరీరం విడిచి తన ఇల్లును చూస్తూనే యమభటులచే పట్టుకోబడతాడు. తప్పు చేసిన వాణ్ణి రాజభటులు దండించినట్టు ఆ జీవుని యాతన శరీరానికి మెడలో పాశాలు వేసి ఆ యమభటులు జీవుణ్ణి చాలా దూరం తీసుకుపోతారు. వెళ్లేదారిలో చీటికి మాటికి నరక వృత్తాంతాలు చెబుతూ భయపెడతారు. ఓరి పాపి, త్వరగా నడువు, నువ్విప్పుడు వెళ్ళేది నరకానికే, అతి త్వరలోనే నిన్ను ఘోర నరకాలలో పడవేస్తామంటూ ఆ యమకింకరులు చెప్పే మాటలకు ఆ జీవుడు ఆహాకారాలు చేస్తాడు. దానికి తోడు తన బంధువులు చేసే ఆక్రందనా ధ్వనులు ఇంకా ఆ జీవునికి వినిపిస్తూనే ఉంటాయి. దారిలో ఆ జీవుడు యమభటులకు వణుకుతూ తాను చేసిన పాపాలను తలుచుకుంటూ కుక్కల చేత కరవబడుతుంటాడు. అతనికి నడిచే శక్తి లేకున్నా కొరడాలతో యమభటులు కొట్టడం చేత జీవుడు కాలిన ఇసక పర్రెల్లోంచి ఎండ, వేడిమి, వడగాలుల చేత బాధింపబడుతూ ఆకలి దప్పుల చేత బడలిక చెందుతూ ఏదోలా నడుస్తూ ఉంటాడు. ఇక్కడ నుండి బయలుదేరిన 2 ముహూర్తముల కాలమునకు యమలోకానికి చేరుకుంటాడు. అక్కడ కూడా జీవునికి నరక బాధలు చూపి చివరికి యముణ్ణి దర్శింపచేస్తారు. ఆ యముని ఆజ్ఞ మేరకు ముహూర్త కాలంలోనే ఆకాశగమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకువస్తారు. తిరిగి వచ్చినా ఏం ప్రయోజనం? జీవుడు తన శరీరంలోకి తిరిగి ప్రవేశించడానికి ఎంత ప్రయత్నించినా యమభటుల పాశాలకు గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతని శ్రమంతా నిష్ఫలమవుతుంది. ఆకలి దప్పులకు బాగా రోధిస్తాడు. ఆ సమయంలో పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారము, పుత్రులు చేసే దానాలే నరకములో ఉపశమనం. అయినప్పటికీ కూడా నాస్తిక పాపాత్ములకు వీటి వల్ల తృప్తి కలగదు. పుత్రులిచ్చే జలాంజలి, శ్రాద్ధం, దానాలు వీరికి చేరవు. ఇక 13వ రోజున యమభటుల వెంట పాశబద్ధుడై కట్టుబడిన కోతి వలె ఎంతో దుర్గమమైన నరక మార్గాన జీవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజుల వరకు నడిచి 18వ రోజున సౌమ్యాపురం చేరుతాడు. ఈ పురములో ప్రేతగణం నివసిస్తూ ఉంటుంది. ఇక్కడ పుష్పభద్ర అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ విశ్రమించడానికి ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. అప్పటి వరకు నడిచిన జీవునికి అక్కడ విశ్రమించేందుకు అనుమతిస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు తమ భార్య బిడ్డలను, బంధువులను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటే అక్కడికి యమభటులు వచ్చి, ఓరి మూర్ఖుడా, నీవి అనుకున్న నీ భాగ్య సంపదలు, నీవారు అనుకున్న భార్యాపుత్రాది బంధువులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నీ వెంట నువ్వు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. ఇక దాని ఫలితాన్ని అనుభవించు. బాటసారులకు దారి భత్యమే బలము. నువ్వు పరలోకపు బాటసారివి. నువ్వు అలాంటి భత్యము సంపాదించలేదు. చేసిన పుణ్య కార్యాలే పరలోక గమనంలో దారి భత్యములని పెద్దలు పురాణాలు చెప్పిన మాటలు నువ్వు వినలేదా మూర్ఖుడా? ఈ మార్గమున ధనంతో కొనగలిగే క్రయ విక్రయాలు ఉండవు. ఇక్కడ నువ్వు ఇంతకు ముందు చేసిన పుణ్యమే ధనము. దానిని నువ్వెందుకు సంపాదించలేకపోయావు? ఇక కర్మ ఫలితాన్ని అనుభవించు అని ఆ యమభటులు అంటూ ఉంటారు. ఇక్కడే మాసిక పిండములను తిని 2వదైన సౌరీపురానికి చేరుతాడు. అక్కడ యముని వంటి జంగముడనే రాజు పాలకుడు. ఇక్కడ త్రైపాక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను భుజిస్తూ, అయ్యో నేను ఎంతటి తప్పు చేశాను, ఎంతో పుణ్యం చేస్తే గాని మానవ జన్మ లభించదు. అలాంటి నాకు మానవ జన్మ లభించింది. అంత గొప్ప మానవ జన్మ లభించినా నేను ఎటువంటి ధర్మ కార్యాలు చేయలేదు, పూజలు చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు, ఎవ్వరికి ఉపకారం చేయలేదు, పెద్దలను గౌరవించలేదు. అందుకే అందరినీ కోల్పోయి ఒంటరిగా విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఈ నరక మార్గంలో ప్రయాణిస్తున్నాను అంటూ ఏడుస్తాడు.
అక్కడ పిండాలను తిన్న తరువాత అక్కడ నుండి బయలుదేరి నాగేంద్ర భవనపురాన్ని చేరుతాడు. అక్కడ పదునైన ఆకులు కొమ్మలు కలిగిన అసిపత్రవనం ఉంటుంది. దానిని చూసి జీవుడు ఏడుస్తూ ఉంటే యమదూతలు వచ్చి ఆ జీవుణ్ణి నిర్దయగా ఆ వనంలోంచి ఈడ్చుకుపోతారు. ఆ తరువాత అక్కడ నుండి బయలుదేరి యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణానికి చేరుకుంటాడు. స్థూల శరీరుడైన అతడిని చూసి జీవుడు భయపడి పారిపోతుండగా కొందరు పడవ నడిపేవారు వచ్చి, రేవున పడవ సిద్ధంగా ఉంది, మేము వైతరణి నది దాటించేవారము, నీవు గోదానం చేసి ఉన్నట్లయితే నువ్వు ఈ పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. కానీ గోదానం చేసి ఉండకపోతే ఆ జీవునికి ఆ నదిలో పారుతున్న చీము నెత్తురులు సలసలా కాగుతూ కనిపిస్తాయి. గోదానం చేసిన వాడు హాయిగా పడవలో వెళ్తుంటే ఇక చెయ్యని వాణ్ణి యమకింకరులు ఆ జీవుని నోట్లో ఒక ముల్లుగుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి ఆ యమకింకరులు ఆకాశ మార్గంలో నడుస్తూ ఆ జీవుణ్ణి మాత్రం ఆ నదిలోంచి లాక్కుపోతారు. ఇక అక్కడ పిండాలను తిని 3వ మాసాన గంధర్వపురం చేరుతాడు. అక్కడ 3వ మాసంలో పుత్రులు ఇచ్చిన పిండాలు జీవునికి చేరుతాయి. వాటిని భక్షించి తిరిగి అక్కడ నుండి బయలుదేరుతాడు. అక్కడ నుండి బయలుదేరి రాళ్లవాన నిరంతరం కురిసే శైలగామాపురం చేరి 4వ మాసికంలో అందిన పిండాలను అక్కడ భక్షిస్తాడు జీవుడు. ఇక అక్కడ నుండి 5వ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. ఇక్కడ ఉండే జనాలందరూ చాలా క్రూరులు. ఇక్కడ 5వ మాసిక పిండాలను భుజించి అక్కడ నుండి క్రూరపురానికి చేరుకుంటాడు. పేరుకు తగ్గట్టుగానే ఇక్కడి జనాలందరూ చాలా క్రూరులు, నానా బాధలను పెడతారు. ఇక్కడ 6వ మాసిక పిండాలు భుజించి అప్పుడు తమ వారు జరిపే ఉదకుంభదానం వల్ల తృప్తి చెంది ఇక్కడ 2 గడియల పాటు జీవుడు విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడ 6వ మాసిక పిండాలను తిన్నా ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడ నుండి బయలుదేరి భవ్వపాదాపురం చేరుకొని అక్కడ 7వ నెల పిండాలను తింటాడు. ఆ తరువాత 8వ నెలలో దుఃఖదానగరం, 9వ నెలలో నానాక్రాంతపురం చేరుకొని ఏడుస్తూ అక్కడ పిండాలను తింటాడు. అలాగే 10వ నెలలో సుతప్తాభవనపురణము, 11వ నెలలో రౌద్రపురములలో పిండాలను తిని 345 రోజులకు పయోవార్షానా నగరానికి చేరుకుంటాడు. ప్రేతాల్ని చాలా బాధించే వర్ష మేఘాలు ఇక్కడ ఉంటాయి. అక్కడ న్యూన్యాబ్దిక శ్రాద్ధ పిండాలను భుజించి అక్కడ నుండి శీతడ్యా నగరానికి చేరుకొని చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలను దూరం చేసే వారి కోసం ఎదురు చూస్తాడు. అప్పుడు యమభటులు జీవుని వద్దకు వచ్చి, నీ కోసం నువ్వు మరణించిన తరువాత మీ వారు చేసిన పుణ్యమేదైనా ఉన్నదా, లేదా ఏదైనా నీ పేరు మీద దానం చేశారా అంటూ యమభటులు ఆరా తీస్తారు. అప్పుడు యమభటులు, నీకు అంత పుణ్యమెక్కడిది, మీ వారు నీ కోసం ఏమీ చెయ్యనే లేదు, ఇక నీకు నరకంలో ఉపశమనం లభించదు అని అంటారు. అక్కడ ప్రథమాబ్దికం రోజు ఇచ్చిన పిండోదకాలు గైకొని అక్కడ నుండి బహుబీతీపురానికి చేరుకుంటాడు. ఇక అక్కడ హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని విడిచిపెడతాడు. ఇక జీవుడు తాను చేసిన ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి యాతన శరీరధారి అయి పాపాత్ములతో కలిసి వెళ్తాడు. అందుకే పుత్రులు శ్రాద్ధ కర్మ సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలన్నీ మన పితృదేవతలకు తప్పవు. అందుకే వారి పేరు మీద దానాలు ధర్మాలు చెయ్యాలి. అలా చేస్తే వారికి పరలోకంలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ ప్రయాణించినదంతా కూడా యమపురికి గల 4 ద్వారాలలో కేవలం దక్షిణ ద్వారం మాత్రమే. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.